ఓం శ్రీ గురుభ్యో నమ. త్యాగబుద్ధి. స్వార్థబుద్ధితో కోరుకునే వరాలు లోకానికే కాదు, ఆఖరికి అలా కోరుకున్న వారికి కూడా మంచి చెయ్యవని, నిస్వార్థంతో చేసిన స్వల్పదానమైన 10 కాలాల పాటు చెప్పుకునే విధంగా వారి పేరు స్థిరపడిపోతుందని పురాణాలు చెప్తున్నాయి. అందుకు ఉదాహరణే మహాబల సంపన్నుడైన వృత్తాసురుడు, దధీచి మహాముని జీవితాలు. వృత్తాసురుడు మహాభయంకరాకారం గల మహాశక్తి సంపన్నుడైన రాక్షసుడు. దేవతలపైన ద్వేషంతో తపస్సు చేసి కనీ విని ఎరుగని విధంగా తయారైన కొత్త ఆయుధం, అది ఏ విధమైన లోహంతోనూ తయారు చేయని ఆయుధం తప్ప మరేది తనను చంపడం కాదు కదా, కనీసం కొద్దిపాటి గాయం కూడా చేయని విధంగా వరం పొందాడు. ఆ వరానికి సహజ సిద్ధమైన రాక్షస బలం తోడు కావడంతో వాడిని ఎదిరించగలిగే వారెవరూ లేకుండా పోయారు. వాడు మొదట ఇంద్రుడి మీద దండెత్తి సింహాసనాన్ని ఆక్రమించుకున్నాడు. అది చాలదన్నట్టు దేవతలందరినీ హింసించడం మొదలుపెట్టాడు. దేవేంద్రుడు ఏమీ చేయలేక దేవతలను వెంట పెట్టుకుని విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు. అత్యంత బలమైన పొడవైన ఎముకలతో అత్యంత పదునైన ఆయుధాన్ని తయారు సూచించాడు. ఏనుగు, సింహం, పులి వంటి జంతువుల ఎముకలు బలిష్టంగా ఉంటాయి కాబట్టి ఆయుధ తయారీకి పనికొస్తాయనుకుంటున్న దేవతలతో విష్ణువు ఇలా అన్నాడు: మీ ఆలోచన సరైనది కాదు. బలంతో పాటు తపశ్శక్తి కూడా కలబోసుకున్న ఎముకలై ఉండాలి. భృగు మహర్షి కుమారుడు మహా తపస్సంపన్నుడైన దధీచి మహర్షి వెన్నెముక అందుకు బాగా తీసుకుని వెంటనే దధీచి ఆ మునిని ఆశ్రయించమని మార్గాంతరం చెప్పాడు విష్ణుమూర్తి. దేవేంద్రుడు దేవగురువు అయిన బృహస్పతిని, దేవశిల్పి విశ్వకర్మను వెంట పెట్టుకుని దధీచి మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. దధీచితో అతని ఎలా అడగాలో అర్థం కాక సతమతం అవుతుండగా దధీచి మహర్షి వారిని గుచ్చి అడగడంతో ఎట్టకేలకు చెప్పలేక విషయం చెప్పారు. దధీచి మహర్షి ఎంతో సంతోషంతో వారికి తన అనుమతిని తెలిపాడు. అంతేకాక యోగశక్తితో తన ప్రాణాలను ఊర్ధ్వోత్కటనం చేసుకున్నాడు. లోకోపకారం కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా త్యజించిన దధీచి అవయవ దానానికి ఆద్యుడయ్యాడు. అలా దధీచి మహర్షి వెన్నెముక నుంచి తయారైందే వజ్రాయుధం. ఆ వజ్రాయుధంతోనే వృత్తాసురుడితో పోరాడి అవలీలగా విజయం సాధించాడు దేవేంద్రుడు. మంచితనానికి, త్యాగానికి మారుపేరుగా దధీచి మహర్షి పేరు శాశ్వతంగా నిలిచిపోయింది. ఆ వజ్రాయుధమే ఇంద్రుడికి ప్రధాన ఆయుధమైంది. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.